40 దాటాయా? ఈ 3 విటమిన్లు చాలా అవసరం. 40 దాటాయా? శరీరంలో మార్పులను గమనించారా? ఈ విటమిన్స్ తప్పకుండా తీసుకోండి. 40 తర్వాత వచ్చే సమస్యలకు కారణం ఇదే. ఈ విటమిన్స్ లోపించకూడదు. 40లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంచే 3 విటమిన్స్ వీడియో మిస్ అవ్వకండి. 40 ఏళ్లు వచ్చిన తర్వాత ఇక జీవితం మునుపటిలా ఉండదు. ఎముకలు బలహీనపడడం మొదలవుతుంది. కీళ్ల నొప్పులు హింసిస్తాయి. చిన్న చిన్న కదలికలు కష్టంగా మారతాయి. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. చర్మం ముడతలు పడిపోతుంది. మునుపటి కాంతి కోల్పోయి వయసు అయిపోతున్న సూచనలు కనిపిస్తాయి. అయితే 3 విటమిన్స్ ని మీ డైట్ లో చేర్చుకుంటే ముందు చెప్పిన సమస్యలు మీ దరి చేరవు అంటే నమ్ముతారా? ఇప్పుడు నమ్మకపోవచ్చు, కానీ ఈ వీడియో పూర్తి అయ్యేలోపు ఖచ్చితంగా నమ్ముతారు. ఈ వీడియోలో 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన 3 ముఖ్యమైన వైటమిన్స్ గురించి చెప్పబోతున్నాను. అవి ఎందుకు ముఖ్యమో చెప్తాను. అవి లోపిస్తే ఏమవుతుందో కూడా చెప్తాను. వాటికి బెస్ట్ సోర్స్లు ఏంటో కూడా ఈ వీడియోలో వివరంగా చెబుతాను. జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయొచ్చు. మీ జీవితంలో మళ్ళీ మునుపటి ఆరోగ్యం, ఉత్సాహం, సత్తువ తిరిగి రావచ్చు. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. 40 ఏళ్లు వచ్చిన తర్వాత మీ శరీరంలో కంటికి కనిపించని మార్పులు మొదలవుతాయి. మీ హార్మోన్స్, మెటబాలిజం, బోన్స్, మజిల్స్, ఇమ్యూనిటీ అన్నిటిలో చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల మీ బోన్ డెన్సిటీ తగ్గుతుంది. బాడీలో న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకునే శక్తి తగ్గుతుంది. ఒత్తిడి వల్ల, లైఫ్ స్టైల్ వల్ల, ల్యాక్ ఆఫ్ సన్లైట్ వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది. ఇమ్యూనిటీ తగ్గి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంటుంది. చర్మం ముడతలు పడిపోతుంది. చర్మ కాంతి తగ్గిపోతుంది. బీపీ, డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. ఆ సమస్యలను నివారించాలంటే మీ శరీరానికి కొన్ని వైటమిన్స్ సహాయం కావాలి. 40-50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన ఆ 3 అత్యంత ముఖ్యమైన వైటమిన్స్ గురించే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ 3 విటమిన్స్ మిమ్మల్ని బలంగా, ఉత్సాహంగా, యవ్వనంగా ఉంచుతాయి. ఒక్కో దాని గురించి వివరంగా అర్థమయ్యేలా చెబుతాను. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, వైటమిన్ డి. విటమిన్ డి అనేది సాధారణ విటమిన్ మాత్రమే కాదు, మన శరీరంలో హార్మోన్లా పనిచేస్తుంది. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఎముకల బలం తగ్గకుండా ఉండేందుకు కాల్షియం అబ్జార్ప్షన్ పెంచి ఎముకల్ని దృఢంగా ఉండేలా చేస్తుంది. వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత తగ్గడంలో, అలాగే రోగనిరోధక శక్తిని పెంచి తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా కాపాడడంలో ఇది కీలకం. ఇది మనస్సును ఉల్లాసంగా ఉంచడంలో, అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీ శరీరంలో లోపిస్తే ఉదయం లేవగానే అలసట, ఎముకల నొప్పి, కండరాల బలహీనత, నడుం పట్టేయడం, చిరాకు, డిప్రెషన్ వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే తరచూ దగ్గు, జలుబు వంటి వాటి బారిన కూడా పడుతూ ఉంటారు. ఈ విటమిన్ డిని పొందాలంటే రోజు ఉదయం 15 నుండి 20 నిమిషాలు సూర్యకాంతిలో గడపండి. గడుపుతారా? ఎస్ అని కామెంట్ చేసి చెప్పండి. పుట్టగొడుగులు, గుడ్లు, ముఖ్యంగా అందులోని పచ్చ సోన, ఫోర్టిఫైడ్ పాల పదార్థాలు తీసుకోండి. ఇవి వైటమిన్ డికి మంచి సోర్సులు. మీకు పుట్టగొడుగులు అంటే మష్రూమ్స్ తింటారా? కామెంట్ చేయండి. ఒకవేళ సూర్యకాంతిలో ఉండడం వీలు పడదు, టైం ఉండదు, లేదా మీరు ఉండే ప్రదేశంలో సూర్యకాంతి సరిగా రాదు అనుకుంటే అప్పుడు సప్లిమెంట్స్ తీసుకోండి. అలా సప్లిమెంట్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ముందు బ్లడ్ టెస్ట్ చేయించి చెక్ చేయించుకోండి. తర్వాత అవసరం అయితేనే సప్లిమెంట్స్ తీసుకోండి. మన దేశంలో చాలా మందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సూర్యకాంతి బాగా ఉండే ప్రాంతాల వారికి కూడా ఈ సమస్య ఉంది. కాబట్టి ఏడాదికి ఒకసారి తప్పకుండా మీ వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకోండి. వైటమిన్ డి లోపిస్తే ఎముకల నొప్పి, కండరాల బలహీనత, అలసట, డిప్రెషన్ ఇలా ఒకటి కాదు అనేక సమస్యలు వస్తాయి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే మా ఛానల్ వైటమిన్ డి పై ఫుల్ వీడియో చేశాము.
డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఈ వీడియో తర్వాత అది కూడా తప్పకుండా చూడండి. నెంబర్ 2, వైటమిన్ సి. వైటమిన్ సి మన శరీరానికి యాంటీ ఏజింగ్ కవచం అని చెప్పొచ్చు. ఇది చర్మంలోని కొలాజన్ ఉత్పత్తిని పెంచి ముడతలు తగ్గించడంలో, రోగనిరోధక శక్తి పెంపుతో, తరచూ ఇన్ఫెక్షన్స్కి బారిన పడకుండా రక్షించడంలో, బ్లడ్లో ఐరన్ అబ్జార్ప్షన్స్ని పెంచి అలసటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. సెల్స్ని ఏజింగ్ నుండి కాపాడుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఈ విటమిన్ సి శరీరంలో లోపిస్తే మీరు తరచూ ఇన్ఫెక్షన్స్ పాలవుతారు, చర్మం నిస్తేజం అవుతుంది, చిగుళ్ళ నుండి రక్తస్రావం జరుగుతుంది, అలసట కూడా మిమ్మల్ని కమ్మేస్తుంది. ఉసిరి, నారింజ, నిమ్మకాయ, జామకాయ, కివి, టొమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ వైటమిన్ సికి చాలా మంచి సోర్సులు. వైటమిన్ సి పెంచుకోవాలంటే వీటిని మీరు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఉసిరి, రోజు ఒక ఉసిరికాయ తింటే అది ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకున్నంత ప్రయోజనాన్ని ఇస్తుంది. లాస్ట్ వైటమిన్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న మాట. మేము చేసే ఈ వీడియోలు మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఒక్క కామెంట్ 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టదు, కానీ ఆ కామెంట్తో మాకు మోటివేషన్ దొరుకుతుంది. మీ జీవితాన్ని మార్చేసే మరిన్ని మంచి వీడియోలు చేసే బలం మాకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది రెగ్యులర్గా వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మేము అప్లోడ్ చేసే అమేజింగ్ వీడియోస్ని మీరు మిస్ అయిపోతారు. అలాగే మీ జీవితాన్ని మార్చేసే హెల్త్ టిప్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే మా వాట్సాప్ ఛానల్ను ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెంబర్ 3, వైటమిన్ B12. వైటమిన్ B12 అనేది మెదడు, నర్వస్ సిస్టమ్కు రక్షణ కవచం లాంటిది. ముఖ్యంగా 40 తర్వాత ఇది మరింత అవసరం. వైటమిన్ B12 మెమరీని, ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది, నర్వ్స్ని బలపరుస్తుంది, ఎనర్జీ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది, మంట, తిమ్మిర్లు, నర్వ్ పెయిన్ వంటి సమస్యలను నివారిస్తుంది, మూడ్కి, నిద్రకి కూడా తోడ్పడుతుంది. అయితే 40 దాటిన తర్వాత కడుపులో యాసిడ్ తగ్గుతుంది, ఒత్తిడి వల్ల బాడీలో B12 అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఈ కారణంగా మీ శరీరంలో వైటమిన్ B12 లోపిస్తుంది. వెజిటేరియన్ డైట్లో B12 మోతాదు తక్కువగా ఉండడం వల్ల వెజిటేరియన్స్కి అది అందడం కష్టమవుతుంది. చాలా మందిలో B12 డెఫిషియన్సీ రావడానికి ఇది కూడా ఒక కారణమే. దీనివల్ల అలసట, చిరాకు, మతిమరుపు, పాదాల్లో కాలుతున్న భావన, నిద్ర సమస్యలు, ఆకలి లేకపోవడం వంటి అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. అలా జరగకూడదు అంటే పాలు, పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, ఫోర్టిఫైడ్ సెరైల్స్ వంటివి మీ డైట్లో భాగం చేసుకోండి. ఇవి B12కి చాలా మంచి సోర్సులు. వీటిలో ఏదైనా మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఏది చేర్చుకుంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. చాలామంది ఈ B12 వారి శరీరంలో లోపించిందా లేదా, దీని లక్షణాలు ఏంటి, ఏవి తెలుసుకోకుండా ఎవరి మాటల్లో విని లేదా ఎక్కడో చదివి B12 సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. B12 అతిగా తీసుకున్న సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి సప్లిమెంట్స్ తీసుకునే ముందు తప్పకుండా చెక్ చేయించుకోండి. వైటమిన్ B12 పెంచుకోవడానికి ఫుడ్స్ తీసుకోవడమే సహజమైన మార్గం. ఇది ఏ ఫుడ్స్లో ఉంటుంది, ఏవి తీసుకుంటే మంచిది తెలియాలంటే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఉంటుంది. దీని తర్వాత ఆ వీడియో కూడా చూసేయండి. ఈ 3 వైటమిన్స్తో పాటు ఇంకొక పదార్థం కూడా కలిస్తే మీ హెల్త్ ఆశ్చర్యపోయేంత ఇంప్రూవ్ అవుతుంది. ఏంటా పదార్థం అంటే కాల్షియం. 40 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరం కొత్త ఎముకలను నిర్మించడం ఆపేస్తుంది, కానీ ఎముకలు మాత్రం తరిగిపోతూనే ఉంటాయి. అందుకే సరిపడా కాల్షియం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది బోన్ డెన్సిటీని మెయింటైన్ చేస్తుంది, ఫ్రాక్చర్స్ అలాగే ఎముకలను గుల్ల చేసే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారిస్తుంది. కండరాల పనితీరు, నాడీ సిగ్నల్స్కి కూడా ఇది చాలా కీలకం. హార్ట్ రిథమ్ని కూడా మెయింటైన్ చేస్తుంది. శరీరంలో కాల్షియం లోపిస్తే ఎముకల నొప్పులు, కాళ్ళ నొప్పులు, గోర్లు చిట్లడం,
దంతాలు జివ్వుమనడం, బలహీనత వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. పాలు, పెరుగు, పన్నీర్, రాగి, బాదాం, నువ్వులు, మునగాకులు, సార్డిన్స్, చిన్న చేపలు వంటి వాటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ ఉన్నవారు ఇవి తీసుకుంటే చాలా సహాయపడతాయి. తప్పకుండా తీసుకోండి. ఏది ఇప్పటి నుండి మీ డైట్లో తీసుకోగలరు కామెంట్ చేయండి. ఇక అడిషనల్ ఆయుర్వేదిక్ టిప్ ఏంటంటే, శీతాకాలంలో బెల్లంతో నువ్వులు కలిపి తినండి. ఇది సహజంగా కాల్షియంని బూస్ట్ చేసి ఎముకలను దృఢంగా చేస్తుంది. కాల్షియం 40 ఏళ్ళు పైబడిన వారికే కాదు, ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇది లోపిస్తే శరీరంలో ఎన్నో రకాల సమస్యలు పుట్టుకొస్తాయి. దీని గురించి మన ఛానల్ ఒక ఫుల్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ 40-50 దాటిన వారికే కాదు, ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఇవి సరిగ్గా తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశమే ఉండదు. ఎలా తీసుకోవాలి డాక్టర్ గారు, అన్నీ దొరికేలా మంచి డైట్ చెప్తే బాగుండు అనుకుంటున్నారా? చెప్తాను. ఈ సింపుల్ డైట్ రొటీన్ ఫాలో అవ్వండి, అన్ని వైటమిన్స్ పొందవచ్చు. రోజు ఉదయం 15 నిమిషాల పాటు సూర్యకాంతిలో గడపండి. మీకు కావాల్సినంత వైటమిన్ డి దొరుకుతుంది. వారానికి 2 సార్లు రాగి దోశ లేదా రాగి మాల్ట్ తినండి. 5 నానబెట్టిన బాదాం పప్పులు, అలాగే 1 స్పూన్ నువ్వులు తీసుకోండి. రోజు 1 కప్పు పెరుగు తీసుకోండి. కాల్షియం, B12 రెండూ దొరుకుతాయి. ఉసిరి రసం తీసుకోండి లేదా 1 జామ పండు తినండి, వైటమిన్ సి దొరుకుతుంది. గుడ్లు లేదా డైరీ పదార్థాలు తప్పనిసరిగా తినండి, వైటమిన్ B12 దొరుకుతుంది. వీలైతే తాడాసనం, త్రికోణాసనం, భుజంగాసనం వంటి ఆసనాలు కూడా అలవాటు చేసుకోండి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచుతాయి. ఈ ఆహారాలు తీసుకోవడంతో పాటు మీరు కొన్ని ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఎక్కువగా టీ, కాఫీ తాగకండి. ఉప్పు ఎక్కువగా తీసుకోకండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ప్యాకేజ్డ్ జంక్ ఫుడ్స్ మానేయండి. ఇవి పోషకాలు సరిగ్గా శరీరానికి అందకుండా అడ్డుకుంటాయి, ఎముకలు బలహీనపడడానికి కారణమవుతాయి. ఈ 4 పదార్థాలు 40 నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్నవారి ఆరోగ్యం వచ్చే 20 నుండి 30 ఏళ్ల పాటు ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. డెఫిషియన్సీ వస్తే లక్షణాలు కనిపిస్తాయి కదా, అప్పుడు చూద్దాంలే అని పొరపాటు చేయకండి. ఇప్పటి నుండే ఈ విటమిన్స్ అన్నీ మీ శరీరానికి అందేలా చూసుకోండి. మీ ఎముకలు, నాడులు, రోగనిరోధక శక్తి, చర్మం అన్నిటినీ సంరక్షించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. దీన్ని మీ 40 దాటిన మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ సమయంలో ఇది వారికి చాలా అవసరం. మీ ఏజ్ ఎంతో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు సహాయపడే బెస్ట్ డైట్ ప్లాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.